హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి. డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వడం కోసం ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోలో మనం భారత రాజ్యాంగము సంక్షేమ యంత్రాంగం అనేటువంటి చాప్టర్కు సంబంధించి క్వశ్చన్స్ అనాలిసిస్ చూడడం జరుగుతుంది. ఈ చాప్టర్లో భాగంగా జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్, జాతీయ ఓబీసీ కమిషన్, అదేవిధంగా జాతీయ బాలల హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్, జాతీయ మైనారిటీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనాలిసిస్ చూడడం జరుగుతుంది. సో ఈ టాపిక్ అనేటువంటిది మనకు సోషియాలజీలో 10 మార్క్స్ చాప్టర్ కింద ఉంది. అదేవిధంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి 5 మార్క్స్ చాప్టర్ కింద ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి ప్రత్యేక వర్గాలకు కల్పించబడిన ప్రత్యేక అవకాశాలని 16వ భాగంలో ఆర్టికల్ 330 నుంచి 342 ఆర్టికల్లో పొందుపరిచారు అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో సంక్షేమ భావన తొలిసారిగా ఆసియా ఖండంలో ఆవిర్భవించిందని ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్లో సంక్షేమ భావన రాజ్యాంగంలో 16వ భాగంతో పాటు అనేక అంశాలలో ప్రస్తావించారు అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి మీరు వీడియోని పాజ్ చేసుకుని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో స్టేట్మెంట్ 1 వచ్చేసి ప్రత్యేక వర్గాలకు కల్పించబడినటువంటి ప్రత్యేక అవకాశాలు అనేటువంటి భాగాన్ని మనకు 16వ భాగంలో ఆర్టికల్ 330 నుంచి 342 ఆర్టికల్ వరకు పొందుపరిచారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఇది ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ప్రత్యేక వర్గాలు కల్పించబడినటువంటి ప్రత్యేక అవకాశాలు అనేటువంటిది మనకు 16వ భాగంలో ఉంది రాజ్యాంగంలో. 330 ఆర్టికల్స్ నుంచి 332 ఆర్టికల్స్ వరకు మనకు 16వ భాగంలో పొందుపరచడం జరిగింది. సో సంక్షేమం భావన అనేటువంటి తొలిసారిగా ఆసియా ఖండంలో ఆవిర్భవించిందని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. యాక్చువల్గా మనకి ఇది ఎక్కడ అంటే యూరోప్ ఖండంలో స్టార్ట్ కావడం జరిగింది. సో యూరోప్ ఖండంలో దీన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి ఎవరంటే జర్నీ బెథామ్ అనేటువంటి వ్యక్తి మనకు దీన్ని ఉపయోగించాడు. సో దీన్ని ఉపయోగితవాద సిద్ధాంతం అనేటువంటి పేరుతో సంక్షేమ భావన అనేటువంటి దాన్ని తొలిసారిగా మనకు యూరోప్ ఖండంలో జర్నీ బెథామ్ అనేటువంటి వ్యక్తి ప్రారంభించడం జరిగింది. సో ఓవరాల్గా సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సంక్షేమ భావన రాజ్యాంగంలో 16వ భాగంతో పాటు అనేక అంశాలలో ప్రస్తావించారు అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో మనకు సంక్షేమ భావన అనేటువంటిది కేవలం 16వ భాగంలో మాత్రమే కాకుండా రాజ్యాంగంలో అనేక భాగాలలో దీని యొక్క అంశాలు ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా రాజ్యాంగం యొక్క ప్రవేశిక చూసుకున్నట్లయితే స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము అనేటువంటి అంశాలు కావచ్చు, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయము అనేటువంటి అంశాలలో మనకు ఈ యొక్క సామాజిక సంక్షేమ భావన లక్షణాలు కనిపిస్తాయి. అదేవిధంగా మనకు 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్లో కూడా మనకు సంక్షేమ లక్షణాలు కనిపించడం జరుగుతుంది. సో 5వ షెడ్యూల్ వచ్చేసి మనకు ఎస్సీ/ఎస్టీ పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలు. అదేవిధంగా మనకు 6వ షెడ్యూల్లో అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరం రాష్ట్రాల్లో ఉన్నటువంటి షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటి పరిపాలన అంశాలు కూడా ఉంటాయి కాబట్టి చూసుకోండి. అదేవిధంగా మనకు ప్రాథమిక హక్కులలో కూడా మనకు సంక్షేమ భావన కనిపిస్తుంది. ఆర్టికల్ 15 కావచ్చు, ఆర్టికల్ 16, ఆర్టికల్ 17, ఆర్టికల్ 23, ఆర్టికల్ 24, అదేవిధంగా మనకు ఆర్టికల్ 21A, ఆర్టికల్ 29, ఆర్టికల్ 30. సో ఇవన్నీ కూడా మనకు ప్రాథమిక హక్కుల్లో ఉన్నటువంటి అంశాలు అయినప్పటికీ అందులో సంక్షేమ భావన అనేటువంటిది కల్పిస్తుంది, చూసుకోండి. అదేవిధంగా మనకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, ఆదేశిక సూత్రాలు కంప్లీట్గా చెప్పాలనుకుంటే మనకు ఆదేశిక సూత్రాలన్నీ కూడా మనకు సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావించడం జరుగుతుంది. సో అందులో చాలా అంశాలు కూడా మనకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో సంక్షేమ భావనలు కనిపిస్తాయి. కాబట్టి ఈ యొక్క సంక్షేమ భావన లక్షణాలు అనేటువంటిది కేవలం మనకు 16వ భాగంలో మాత్రమే కాకుండా రాజ్యాంగ ప్రవేశిక కావచ్చు, షెడ్యూల్స్లో కావచ్చు, ప్రాథమిక హక్కులలో కావచ్చు, అదేవిధంగా ఆదేశిక సూత్రాల్లో వీటి యొక్క అంశాలను పొందుపరచడం జరిగింది. సో ఇవన్నీ కూడా చూసుకోండి. సో దీని ప్రకారం మనకు 1, 3 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. ఆర్టికల్ 330 ప్రకారం లోక్సభలో ఎస్సీ/ఎస్టీలకు కల్పించే రిజర్వేషన్ల గురించి తెలుపుతుంది అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో ఆర్టికల్ 332 ప్రకారం విధానసభలో ఎస్సీ/ఎస్టీలకు కల్పించే రిజర్వేషన్లను స్థానాల గురించి తెలుపుతుంది అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో ఆర్టికల్ 334 ప్రకారం ఏదైనా ఒక వర్గానికి సరైన ప్రాతినిధ్యం లభించలేదని ప్రభుత్వం భావించినప్పుడు వారి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు ఆర్టికల్ 330 ప్రకారం మనకు లోక్సభలో ఎస్సీలకు ఎస్టీలకు కల్పించేటువంటి రిజర్వేషన్ స్థానాల గురించి తెలుపుతుందని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. ప్రస్తుతం మనకు లోక్సభలో ఎస్సీలకు సంబంధించి రిజర్వేషన్ల స్థానాలు 84గా ఉంది. 84 ఎంపీ స్థానాలను మనకు ఎస్సీలకు కేటాయించడం జరిగింది. 47 ఎంపీ స్థానాలను ఎస్టీకి కేటాయించడం జరిగింది. సో ఈ అంశాన్ని 87వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడినటువంటి అంశంగా చూసుకోండి. సో 87వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీలకు 84%, 84 స్థానాలు, ఎస్టీలకు 47 స్థానాల మీద రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. సో ఇది మనకు ఆర్టికల్ 330 ప్రకారం అండి, చూసుకోండి.
సెకండ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఆర్టికల్ 332 ప్రకారము విధానసభలో, సో రాష్ట్రాలలో ఉన్నటువంటి విధానసభలో ఎస్సీలకు ఎస్టీలకు కల్పించేటువంటి రిజర్వేషన్ స్థానాల గురించి తెలుపుతుందని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో మనకు రాష్ట్రాలలో ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్టీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ల గురించి ఆర్టికల్ 332లో ఉంటుందండి. సో మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే 19 స్థానాలు ఎస్సీలకు కేటాయించడం జరిగింది, 12 స్థానాలు మనకు ఎస్టీ స్థానాలుగా, ఎమ్మెల్యే స్థానాలుగా కేటాయించడం జరిగిందండి. సో ఇది చూసుకోండి. అదేవిధంగా మనకు ఆర్టికల్ 334 ప్రకారం ఏదైనా ఒక వర్గానికి సరైన ప్రాతినిధ్యం లభించలేదని ప్రభుత్వం భావించినప్పుడు వారి కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇది మనకు ఆర్టికల్ చూసుకున్నట్లయితే 335లో ఉంటుందండి. 335 ఆర్టికల్లో మనకు ఈ అంశం ప్రస్తావించబడింది కాబట్టి మనకు థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో ఇచ్చిన దాంట్లో 1, 2 సరైనవి కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. మనకు ఆర్టికల్ 334లో మరి ఏముంటుందని చూసుకున్నట్లయితే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 10 సంవత్సరాల తర్వాత రిజర్వేషన్లు రద్దు అవుతాయని చెప్పేసి మనకు రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అది మనకు ఆర్టికల్ 334లో ఉన్నటువంటి అంశంగా చూసుకోండి. సో ఆర్టికల్ 334కు సంబంధించినటువంటి దాంట్లో భాగంగా మనకు ఉన్నటువంటి అంశం ఏంటంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 10 సంవత్సరాల తర్వాత రిజర్వేషన్లు రద్దు అవుతాయని చెప్పేసి ఉంటుంది. కాకపోతే వీటిని మనకు రాజ్యాంగ సవరణల ద్వారా పొడిగిస్తూ వచ్చారు. మనకు 8వ రాజ్యాంగ సవరణ కావచ్చు, 23వ రాజ్యాంగ సవరణ, 45వ రాజ్యాంగ సవరణ, 62, 79, 95, 104 రాజ్యాంగ సవరణలు చేస్తూ సో వీరికి సంబంధించినటువంటి రిజర్వేషన్లను 2030 వరకు పొడిగించడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా మనం రాజ్యాంగ సవరణలు అనేటువంటి టాపిక్లో భాగంగా డిస్కస్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన వీడియో చూడట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో మనకు ఆర్టికల్ 331 కానీ ఆర్టికల్ 333, సో ఆర్టికల్ 331 మనకు ఏం తెలుపుతుందంటే మనకు లోక్సభలో 2 ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నియామకం చేస్తారని చెప్పేసి ఇచ్చాడండి. ఆర్టికల్ 331లో మనకి ఏమని ఉంటుందంటే లోక్సభకు సంబంధించి 2 ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నియామకం చేస్తారని చెప్పేసి ఉంటుంది. కాకపోతే ఇది 104వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క అంశాన్ని తొలగించడం జరిగింది. అదేవిధంగా మనకు ఆర్టికల్ 333 333 ఆర్టికల్ మనకి ఏం చెప్తుందంటే విధానసభలో 2 ఆంగ్లో ఇండియన్లను గవర్నర్ నియామకం చేస్తారని చెప్పేసి ఉంటుంది. విధానసభకి 2 ఆంగ్లో ఇండియన్లను గవర్నర్ నియామకం చేస్తారని చెప్పేసి ఉంటుంది. సో ఇది కూడా మనకు 104వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం జరిగింది. సో ఈ అంశాలను చూసుకోండి. ఆర్టికల్ 330 వచ్చేసి లోక్సభలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషను, ఆర్టికల్ 331 వచ్చేసి 2 ఆంగ్లో ఇండియన్స్ రాష్ట్రపతి నియామకం చేస్తారు లోక్సభకి, ఆర్టికల్ 332 ప్రకారం విధానసభలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషను, ఆర్టికల్ 333 ప్రకారం విధానసభకు 2 ఆంగ్లో ఇండియన్స్ని గవర్నర్ నియామకం చేస్తారు, ఆర్టికల్ 334 ప్రకారం రిజర్వేషన్లు అనేటివి 10 సంవత్సరాల వరకు అమల్లోకి ఉంటాయని చెప్పేసి రాజ్యాంగంలో వచ్చినటువంటి అమల్లోకి వచ్చిన 10 సంవత్సరాల వరకు ఉంటాయని చెప్పేసి ఉంటుంది. ఆర్టికల్ 335 ప్రకారం ఏదైనా ఒక వర్గానికి సరైన ప్రాతినిధ్యం లభించేదని ప్రభుత్వం భావించినప్పుడు ఆ వర్గాలకు సంబంధించి ప్రత్యేక అవకాశాలు కల్పించవచ్చు అని చెప్పేసి ఉంటుంది. సో ఈ ఆర్టికల్స్ కూడా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇవి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి. సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే 1, 2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి ఆర్టికల్ 366(24)లో ఎస్సీ నిర్వచనాన్ని పొందుపరిచారు అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో ఆర్టికల్ 341 ద్వారా రాష్ట్రపతి ఆయా రాష్ట్రాల గవర్నర్లను సంప్రదించి ఎస్సీ నిర్వచనాన్ని నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తారు అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో ఆర్టికల్ 338A జాతీయ ఎస్సీ కమిషన్ ఏర్పాటు గురించి తెలుపుతుందన్నాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఆర్టికల్ 366(24) ప్రకారం ఎస్సీ నిర్వచనాన్ని పొందుపరిచారని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. మనకు ఆర్టికల్ 366(24)లో మనకు ఎస్సీ నిర్వచనాన్ని పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ 341 ప్రకారం రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి మనకు ఆయా రాష్ట్రాల గవర్నర్ను సంప్రదించిన తర్వాత ఎస్సీ నిర్వచనాన్ని నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తారని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. అదేవిధంగా ఆర్టికల్ 338A జాతీయ ఎస్సీ కమిషన్ ఏర్పాటు గురించి తెలుపుతుందని చెప్పేసి ఇచ్చాడు. మనకు థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. మనకు జాతీయ ఎస్సీ కమిషన్ ఏర్పాటు గురించి తెలిపేటువంటి ఆర్టికల్ వచ్చేసి 338 ఆర్టికల్ తెలుపుతుంది కాబట్టి సో మనకు థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో ఇచ్చిన దాని ప్రకారం చూసుకుంటే 1, 2 సరైనవి కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో దీనికి సంబంధించి కొన్ని బేసిక్ చూసుకున్నట్లయితే మనకు దేశంలో ఉన్నటువంటి మొత్తం ఎస్సీ కులాలు చూసుకున్నట్లయితే 1263 ఎస్సీ కులాలను రాష్ట్రపతి ఇప్పటివరకు గుర్తించడం జరిగింది. సో ఇందులో భాగంగా తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ కులాలు చూసుకున్నట్లయితే 59 ఎస్సీ కులాలు తెలంగాణలో గుర్తించడం జరిగిందండి. సో మనకు అత్యధికంగా ఎస్సీ కులాలు ఎక్కడ ఉన్నాయని చూసుకున్నట్లయితే 101 ఎస్సీ కులాలతో మనకు కర్ణాటక రాష్ట్రంలో మొదటి ప్లేస్లో ఉండడం జరిగింది. సో ఇది చూసుకోండి. సో ఇప్పటివరకు ఎస్సీ కులాలను అధికారికంగా గుర్తించినటువంటి రాష్ట్రాలు చూసుకున్నట్లయితే మనకు అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, నాగాలాండ్ కావచ్చు, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు కావచ్చు. సో అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్లో ఇప్పటివరకు అధికారికంగా ఎస్సీలను గుర్తించలేదు. అదేవిధంగా భారతదేశానికి సంబంధించినటువంటి ఎస్సీల లింగ నిష్పత్తి చూసుకున్నట్లయితే 945 ఉందండి. 945 వచ్చేసి మనకు భారతదేశంలో ఎస్సీ లింగ నిష్పత్తిగా చూసుకోండి. అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఎస్సీ లింగ నిష్పత్తి చూసుకున్నట్లయితే 1008గా ఉంది. 1008గా ఉంది. సో ఇవన్నీ పాయింట్స్ కూడా చూసుకోండి.
అదేవిధంగా ఎస్సీ జనాభా అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం చూసుకున్నట్లయితే మనకు ఉత్తరప్రదేశ్ అండి. ఎస్సీ జనాభా అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఎస్సీ జనాభా తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం వచ్చేసి మిజోరంగా చూసుకోండి. శాతం పరంగా ఎస్సీ జనాభా అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం వచ్చేసి పంజాబ్ అండి. శాతం పరంగా పంజాబ్ రాష్ట్రంలో అత్యధికంగా ఎస్సీ జనాభా ఉంది. శాతం పరంగా ఎస్సీ జనాభా తక్కువ ఉన్నటువంటి రాష్ట్రం వచ్చేసి మిజోరం. సో మనకు జనాభా పరంగా చూసినా లేదా శాతం పరంగా చూసినా మనకు ఎస్సీ జనాభా తక్కువగా ఉన్నటువంటిది మనకు మిజోరం రాష్ట్రం అండి. సో గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ నేరాలపైన అత్యధికంగా ఎస్సీలపైన అత్యధికంగా నేరాలు జరిగేటువంటి రాష్ట్రం వచ్చేసి మనకు ఉత్తరప్రదేశ్ అండి. ఈ పాయింట్ కూడా చూసుకోండి. సో ఇవి ఎస్సీలకు సంబంధించినటువంటి కొన్ని బేసిక్స్ పాయింట్స్గా చూసుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 1989 సంవత్సరంలో 65వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో జాతీయ ఎస్సీ కమిషన్లో చైర్మన్ వైస్ చైర్మన్తో పాటు 3 సభ్యులు ఉంటారన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో జాతీయ ఎస్సీ కమిషన్లో సభ్యుల యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు అన్నాడు. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి 1-3 సరైనవి, డి 1-2-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే 1989 సంవత్సరంలో 65వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసి జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. జాతీయ ఎస్సీ కమిషన్లో మనకు ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్తో పాటు 3 సభ్యులు ఉంటారని చెప్పేసి ఇచ్చాడు. సో ఇది మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. కాకపోతే ఇక్కడ మనకు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ 1989లో ఏర్పడితే సపరేట్గా జాతీయ ఎస్సీ కమిషన్ అనేటువంటిది మనకు 2004లో సపరేట్ చేయడం జరిగిందండి. 2004 సంవత్సరంలో మనకు జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి జాతీయ ఎస్టీ కమిషన్ వేరు చేయడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్ కూడా చూసుకోండి. జాతీయ ఎస్సీ కమిషన్ యొక్క సభ్యుల యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు అని చెప్పేసి ఇచ్చాడు. మనకు థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో మనకు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుల యొక్క పదవీ కాలం వచ్చేసి మనకు 3 సంవత్సరాలుగా చూసుకోండి. అంటే చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్, అదేవిధంగా సభ్యుల యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలుగా చూసుకోండి. సో ఇచ్చిన దాని ప్రకారం 1-2 సరైనవి కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్, 3 సభ్యుల్ని నియమించే అధికారం మనకు రాష్ట్రపతికి ఉంటుందండి. సో నియమించే అధికారం మనకు రాష్ట్రపతికి ఉంటుంది. అదేవిధంగా వీరిని తొలగించేటువంటి అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుంది. ఒకవేళ ఈ సభ్యులతో కానీ చైర్మన్, వైస్ చైర్మన్ రాజీనామా చేయాలనుకున్నట్లయితే వారి యొక్క రాజీనామా పత్రాన్ని కూడా రాష్ట్రపతికి సమర్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ యొక్క నివేదిక కూడా సమర్పించాల్సింది రాష్ట్రపతికి అండి. సో ఈ అంశాలు చూసుకోండి. నియమించేది రాష్ట్రపతి, తొలగించేది రాష్ట్రపతి, రాజీనామా పత్రం ఇవ్వాల్సింది కూడా రాష్ట్రపతికే, నివేదిక సమర్పించాల్సింది కూడా రాష్ట్రపతికి అనేటువంటి అంశాలు చూసుకోండి. సో ఇక్కడ చైర్మన్ అనేటువంటి వ్యక్తి మనకు కేంద్ర క్యాబినెట్ హోదా కలిగి ఉంటాడు. అదేవిధంగా మనకు వైస్ చైర్మన్ అనేటువంటి వ్యక్తి వచ్చేసి మనకు సహాయక మంత్రి హోదా కలిగి ఉంటాడు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు వచ్చేసి మనకు కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి హోదా కలిగి ఉండడం జరుగుతుందండి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ వచ్చేసి మనకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఎక్స్ అఫిషియో సభ్యులుగా కొనసాగుతారు. ఇక్కడ మనకు ఉన్నటువంటి వ్యక్తి వచ్చేసి చైర్మన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఎక్స్ అఫిషియో మెంబర్గా కొనసాగడం జరుగుతుందండి. సో అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి జాతీయ ఎస్సీ కమిషన్కు సివిల్ కోర్టు అధికారాల పరిధి అనేటువంటిది కూడా ఉండడం జరుగుతుంది. సో ఇవన్నీ అంశాలను గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో మనకు జాతీయ ఎస్సీ కమిషన్ అనేటువంటిది మనకు ఎస్సీల యొక్క సంక్షేమం కోసం కృషి చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకు 2004లో దీని యొక్క తొలి చైర్మన్గా మనకు ఉన్నటువంటి వ్యక్తి వచ్చేసి సూరజ్ భాన్ అండి. తొలి చైర్మన్ 2004లో దీని యొక్క తొలి చైర్మన్ సూరజ్ భాన్. తర్వాత వచ్చినటువంటి వ్యక్తి బూటా సింగ్. తర్వాత వచ్చినటువంటి వ్యక్తి వచ్చేసి పిఎల్ పూనియా. నాలుగో చైర్మన్గా రామ్ శంకర్ కఠారియా. 5వ వ్యక్తిగా మనకు విజయ్ సాంప్లా. ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తి వచ్చేసి ఏంటంటే కిషోర్ మక్వానా అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం జాతీయ ఎస్సీ కమిషన్కి సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్నారు. సో ఇవన్నీ కూడా చూసుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి ఆర్టికల్ 366/25 ప్రకారం ఎస్టీ నిర్వచనాన్ని పొందుపరిచారు అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో ఆర్టికల్ 342 ప్రకారం రాష్ట్రపతి ఆయా రాష్ట్రాల గవర్నర్లను సంప్రదించి ఎస్టీ నిర్వచనాన్ని నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తారు అన్నాడు. అత్యధికంగా గిరిజన జనాభా శాతం ఉన్న రాష్ట్రం మిజోరం అన్నాడు. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-2-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఆర్టికల్ 366/25లో మనకు ఎస్టీ నిర్వచనం తెలుపుతుందని చెప్పేసి ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. ఆర్టికల్ 342 ప్రకారం రాష్ట్రపతి ఆయా రాష్ట్రాల యొక్క గవర్నర్ను సంప్రదించి ఎస్టీ నిర్వచనాన్ని నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తారని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా అత్యధికంగా గిరిజన జనాభా శాతం ఉన్న రాష్ట్రం వచ్చేసి మిజోరం అన్నాడు. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో మిజోరం రాష్ట్రంలో 95% మనకు 95% ఎస్టీ జనాభా అనేటువంటిగా ఉంది చూసుకోండి. సో దీని ప్రకారం ఇచ్చిన 3 స్టేట్మెంట్ కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇప్పటి వరకు మనకు రాష్ట్రపతి గారు గుర్తించినటువంటి ఎస్టీలు చూస్తున్నట్లయితే 705 ఎస్టీలను గుర్తించడం జరిగింది. సో ఇందులో భాగంగా మనకు 75 పీవీటీజీలను కూడా గుర్తించడం జరిగిందండి. పీవీటీజీ అంటే పర్టికులర్లీ వర్నరబుల్
ట్రైబల్ గ్రూప్స్ అని చెప్పేసి ఉంటుంది. మనకు అంతరించిపోవడానికి అవకాశం ఉన్నటువంటి ట్రైబల్ గ్రూప్స్నే పీవీటీజీలుగా చెప్పడం జరుగుతుందండి. సో ఇప్పటి వరకు మనకు 75 పీవీటీజీలను అధికారికంగా గుర్తించడం జరిగింది. సో అత్యధికంగా మనకు గిరిజనులు ఉన్నటువంటి రాష్ట్రం, సో అత్యధికంగా గిరిజన ఎస్టీలు గుర్తించబడినటువంటి రాష్ట్రం చూసుకున్నట్లయితే మనకు ఒడిశా రాష్ట్రంలో ఇప్పటివరకు 62 ఎస్టీలను గుర్తించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణలో 32 ఎస్టీలను గుర్తించడం జరిగిందండి. సో అదేవిధంగా మనకు పీవీటీజీలకు సంబంధించి చూసుకున్నట్లయితే అత్యధికంగా పీవీటీజీలను మనకు ఒడిశా రాష్ట్రంలో 13 పీవీటీజీలను గుర్తించారు. సో తెలంగాణ విషయంలోకి వస్తే 4 పీవీటీజీ గ్రూపులను గుర్తించడం జరిగింది. అందులో ఒకటి వచ్చేసి మనకు చెంచులు, కొండరెడ్లు, కొల్లాంసు, అదేవిధంగా తోటీలు. సో మొట్టమొదటిసారిగా పీవీటీజీ గ్రూపు సంబంధించినటువంటి అధికార గుర్తింపు పొందినటువంటి తెలంగాణకు సంబంధించింది అయితే చెంచులు అండి. చెంచులు తెలంగాణలో మొట్టమొదటిసారిగా పీవీటీజీకి సంబంధించినటువంటి అధికారికంగా గుర్తింపు పొందినటువంటిది గ్రూప్ వచ్చేసి చెంచులుగా చూసుకోండి. భారతదేశంలో ఎస్టీ జనాభా శాతం చూసుకున్నట్లయితే మనకు 8.6% అండి. 8.6% భారతదేశంలో ఎస్టీ జనాభాగా చూసుకోండి. తెలంగాణకు సంబంధించినటువంటి ఎస్టీ జనాభా వచ్చేసి 9.34%గా చూసుకోండి. అంటే భారతదేశంతో తెలంగాణను కంపేర్ చేసుకున్నప్పుడు తెలంగాణలో ఎస్టీ జనాభా శాతం ఎక్కువగా చూసుకోండి. సో అత్యధికంగా ఎస్టీలు ఉన్నటువంటి వాళ్ళు చూసుకున్నట్లయితే మనకు భారతదేశంలో బిల్లులు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి గోండులు, తర్వాత వచ్చేసి సంతాలు ఉంటారండి. అదే తెలంగాణలోకి వచ్చి చూసినట్లయితే మనకు బంజారాలు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి కోయలు, తర్వాత గోండులు మనకు వరుస స్థానాల్లో ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు లింగ నిష్పత్తి చూసుకున్నట్లయితే మనకు ఎస్టీలకు సంబంధించినటువంటి జనాభా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు, ఎస్టీలకు సంబంధించి జనాభా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు వచ్చేసి మనకు ఫస్ట్ ప్లేస్లో మధ్యప్రదేశ్ ఉంటుంది, తర్వాత ప్లేస్లో మనకు మహారాష్ట్ర ఉంటుంది. ఎస్టీలకు సంబంధించినటువంటి జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రం వచ్చేసి మనకు గోవా అండి. సో ఇది చూసుకోండి. అదేవిధంగా ఇప్పటి వరకు మనకు ఎస్టీలను అధికారికంగా గుర్తించినటువంటి రాష్ట్రాలు చూసుకున్నట్లయితే మనకు పంజాబ్ కావచ్చు, హర్యానా, చండీగఢ్, అదేవిధంగా ఢిల్లీ, పుదుచ్చేరి ప్రాంతాలలో ఇప్పటి వరకు ఎస్టీలను అధికారికంగా గుర్తించలేదండి. సో మరోసారి చెప్తాను చూసుకోండి. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పుదుచ్చేరిలో అధికారికంగా ఇప్పటి వరకు ఎస్టీలను గుర్తించలేదండి. సో ఈ పాయింట్స్ కూడా యాడ్ చేసుకోండి. అదేవిధంగా 100% ఎస్టీ జనాభా ఉన్నటువంటి రాష్ట్రంగా 100% ఎస్టీ జనాభా ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతంగా లక్షద్వీపులు ఉందండి. లక్షద్వీపులలో 100% ఎస్టీలు ఉండడం జరిగింది. 95% అత్యధికంగా ఎస్టీల జనాభా శాతం ఉన్నటువంటి రాష్ట్రం వచ్చేసి మనకు మిజోరం. సో మిజోరంలో ఉన్నటువంటి జనాభాలో 95% ఎస్టీ జనాభాగా ఉంది. సో ఈ పాయింట్ కూడా చూసుకోండి. సో మనకు ఆగస్టు 9ని మనం అంతర్జాతీయ గిరిజన దినోత్సవంగా జరుపుతారండి. ఆగస్టు 9ని అంతర్జాతీయ గిరిజన దినోత్సవంగా జరుపుతారు. సో ఈ పాయింట్స్ని కూడా యాడ్ చేసుకోండి. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి 2003 సంవత్సరంలో 89వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారు అన్నాడు. జాతీయ ఎస్టీ కమిషన్కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో జాతీయ ఎస్టీ కమిషన్లో ఒక మహిళా సభ్యురాలు తప్పనిసరి అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో జాతీయ ఎస్టీ కమిషన్ తన నివేదిక పార్లమెంటుకు సమర్పిస్తుందన్నాడు. ఏలో 1, 2 సరైనవి, B, 2, 3 సరైనవి, C, 1, 3 సరైనవి, D, 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో 2003 సంవత్సరంలో 89వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ ఎస్టీ కమిషన్ను రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఇది అంతకుముందు మనకు 1989లో 65వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కు రాజ్యాంగ భద్రత కల్పించినప్పటికీ మనకు 2004 సంవత్సరంలో జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి ఎస్టీ కమిషన్ వేరు చేయడం జరిగిందండి. సో రాజ్యాంగ సవరణ వచ్చేసి 89వ రాజ్యాంగ సవరణగా చూసుకోండి. మనకు జాతీయ ఎస్టీ కమిషన్లో ఒక మహిళా సభ్యురాలు తప్పనిసరి అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. మనకు ఇందులో ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్తో పాటు 3 సభ్యులు ఉంటారు. సో ఇందులో ఒక మహిళా సభ్యురాలు మాత్రం తప్పనిసరి అనేటువంటిది ఉంటుందండి. సో జాతీయ ఎస్టీ కమిషన్ తన నివేదిక పార్లమెంటుకు సమర్పిస్తుందని చెప్పేసి ఇచ్చాడు. మనకు థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో తన యొక్క నివేదిక మనకు రాష్ట్రపతికి సమర్పించడం జరుగుతుందండి. ఇది చూసుకోండి. సో మనకు చైర్మన్, వైస్ చైర్మన్, సో ఇక్కడ మనం వైస్ చైర్మన్ అనకుండా మెంబర్ సెక్రటరీ అని చెప్పేసి అంటారండి. వైస్ చైర్మన్ అనకుండా మనం సెకండ్ ప్లేస్లో మనకు మెంబర్ సెక్రటరీ అని అంటారు. చూసుకోండి. సో వీరిని సభ్యులను కానీ చైర్మన్, మెంబర్ సెక్రటరీని నియమించేది కావచ్చు రాష్ట్రపతి. వీరి యొక్క రాజీనామా కూడా మనకు రాష్ట్రపతికి సమర్పించాల్సి ఉంటుంది. సో వీరిని తొలగించేటువంటిది కూడా రాష్ట్రపతి, వీరి యొక్క నివేదిక కూడా రాష్ట్రపతికి సమర్పించాల్సి ఉంటుందండి. సో ఈ అంశాలు చూసుకోండి. నియమించేది రాష్ట్రపతి, రాజీనామా చేస్తే ఇవ్వాల్సింది రాష్ట్రపతికి, తొలగించేది రాష్ట్రపతి, నివేదిక సమర్పించాల్సింది కూడా రాష్ట్రపతికి చూసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి మనకు చైర్మన్ చూసుకున్నట్లయితే చైర్మన్కి కేంద్ర క్యాబినెట్ హోదా అనేటువంటిది ఉంటుంది. మెంబర్ సెక్రటరీకి వచ్చేసి సహాయక మంత్రి హోదా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 3 సభ్యులకు వచ్చేసి మనకు కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి హోదా అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మనకు చైర్మన్ ఎవరైతే ఉంటారో ఆ చైర్మన్కి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఎక్స్ అఫిషియో సభ్యులుగా కూడా కొనసాగుతారండి. సో ఇవన్నీ కూడా చూసుకోండి. అదేవిధంగా జాతీయ ఎస్టీ కమిషన్ అనేటువంటిది సివిల్ కోడ్ అధికార పరిధిని కూడా కలిగి ఉంటుంది. సో ఇది ఎస్టీలకు సంబంధించినటువంటి సంక్షేమానికి సంబంధించి చూసుకునేటువంటి రాజ్యాంగబద్ధ సంస్థగా చూసుకోండి. సో 2004 నుంచి మనకు జాతీయ ఎస్టీ కమిషన్ యొక్క చైర్మన్గా చూసుకున్నట్లయితే 2004లో మనకు కున్వర్ సింగ్ మొదటి వ్యక్తిగా ఉన్నాడు. రెండవ వ్యక్తి మనకు ఊర్మిళా సింగ్,
మూడో వ్యక్తి వచ్చేసి మనకు రామేశ్వర హోరా, నాలుగో వ్యక్తి వచ్చేసి నందకుమార్ సాయి, ఐదో వ్యక్తి వచ్చేసి మనకు హర్ష చౌహాన్. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కే మనోజ్ కుమార్ గారు మనకు ఉండడం జరిగిందండి. సో వీరి పేర్లు కూడా గుర్తుంచుకోండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరికాని దానిని గుర్తించండి అంటున్నాడు. వన్ వచ్చేసి అంటరాని నిషేధ చట్టము 1955, పౌర హక్కుల చట్టము 1976, జాతీయ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టము 1989, పంచాయతీ ఎక్స్టెన్షన్ షెడ్యూల్డ్ ఏరియాస్ 1998 అని చెప్పేసి ఇచ్చాడండి. సరికాని దానిని గుర్తించమంటున్నాడు. అంటరాని నిషేధ చట్టము 1955 సంవత్సరం అని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. మనకు ఆర్టికల్ 17 రాజ్యాంగంలో ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనం నిషేధం అని చెప్పేసి ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనకు అంటరాని నిషేధ చట్టాన్ని 1955 సంవత్సరంలో తీసుకురావడం జరిగిందండి. సో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ సుప్రీంకోర్టుకు సంబంధించిన కేసు చూసుకున్నట్లయితే బక్మండారి వర్సెస్ బనామరి దాస్ అండి. బక్మండారి వర్సెస్ బనామరి దాస్ అనేటువంటి కేసు దేనికి సంబంధించిందంటే ఇది ఒక కటింగ్ షాప్ కేసు అండి. సో ఇందులో ఏంటంటే నేను దళితులకు కటింగ్ చేయను, వీరు అంటరాని వారు అని చెప్పేసి ఆ కటింగ్ షాప్ వ్యక్తి అనడంతో సో ఈ యొక్క కేసు అనేది నమోదు కావడం జరిగింది. సో అందులో భాగంగా అంటరాని నిషేధ చట్టాన్ని మనకు 1955లో తీసుకురావడం జరిగిందండి. సో మనకి ఇది బక్మండారి వర్సెస్ బనామరి దాసు సుప్రీంకోర్టు కేసు ఎప్పటిదంటే 1954లో వచ్చినటువంటి కేసుగా చూసుకోండి. సో ఈ కేసు ఆధారంగానే మనకు అంటరాని నిషేధ చట్టం 1955లో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పౌర హక్కుల చట్టం 1976 అన్నాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో దీనికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు యొక్క కేసు చూసుకున్నట్లయితే అప్పా లింగారే వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక, అప్పా లింగారే వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు అండి. ఇది మనకు 1975లో వచ్చిన కేసుగా చూసుకోండి. సో ఇందులో ఏంటంటే ఈ అప్పా లింగారే అనేటువంటి వ్యక్తి అంటరానితన నిషేధం అన్నారు కదా, ఆ అంటరానితనానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరో వారి యొక్క లిస్ట్ ఇవ్వమని చెప్పేసి ఈ యొక్క అప్పా లింగారే అడగడం జరిగింది. సో ఇట్లా డైరెక్ట్గా అంటరానితనానికి సంబంధించినటువంటి లిస్టు ఒకవేళ ప్రభుత్వం ప్రొవైడ్ చేసినట్లయితే సో దానికి సంబంధించి ప్రభుత్వమే అధికారికంగా వీరిని అంటరానితనం వారిగా గుర్తించినట్లు అవుతుంది. కాబట్టి సో అప్పటి నుంచి వెళ్ళి ఈ అంటరానితన నిషేధ చట్టం స్థానంలో పౌర హక్కుల చట్టంగా మారుస్తూ దీని యొక్క సంబంధించి తీసుకోవడం జరిగింది. థర్డ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే జాతీయ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం 1989 అని చెప్పేసి ఇచ్చాడు. మనకు థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో ఈ చట్టం మనకు రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే 1985 సంవత్సరంలో కారంచేడు సంఘటన 1985 సంవత్సరంలో కారంచేడు సంఘటనలో భాగంగా దళితులపైన హింసకు గురి చేయడం జరిగింది. సో ఈ సంఘటన ఆధారంగా చేసుకొని 1989 సంవత్సరంలో జాతీయ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో మనకు పంచాయతీ ఎక్స్టెన్షన్ షెడ్యూల్డ్ ఏరియాస్ 1990 అని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫోర్త్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో ఇది మనకి ఎప్పుడు వచ్చిందని చూసుకున్నట్లయితే 1996 సంవత్సరంలో రావడం జరిగింది. సో దీని ప్రకారం మనకు చూసుకున్నట్లయితే కావాల్సినటువంటి ఆన్సర్ అనేటువంటిది మనకు ఆప్షన్ 4 అవుతుందండి. సో పెసే యాక్ట్ పంచాయతీ ఎక్స్టెన్షన్ ఇన్ షెడ్యూల్డ్ ఏరియాస్ అనేది అంటే గ్రామ పంచాయతీ షెడ్యూల్ ప్రాంతాలలో గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి 1996 సంవత్సరంలో ఈ యొక్క చట్టాన్ని చేయడం జరిగిందండి. సో ఈ అన్ని అంశాలను చూసుకోండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది ఆప్షన్ 4 అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ ఎస్టీ కమిషన్ ప్రాంతీయ కార్యాలయం లేని ప్రదేశాన్ని గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి ఒడిశా భువనేశ్వర్, 2 వచ్చేసి జార్ఖండ్ రాంచీ, 3 వచ్చేసి రాజస్థాన్ జైపూర్, 4 వచ్చేసి అస్సాం దిస్పూర్ అని చెప్పేసి ఇచ్చాడండి. సో జాతీయ ఎస్టీ కమిషన్కి సంబంధించినటువంటి ప్రాంతీయ కార్యాలయాలు భారతదేశంలో 6 ప్రదేశాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకు ఒడిశా భువనేశ్వర్ అన్నాడు, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సెకండ్ జార్ఖండ్ రాంచీ అన్నాడు, సెకండ్ వన్ కూడా కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్ జైపూర్ ఇచ్చాడు, థర్డ్ వన్ కూడా కరెక్ట్ అవుతుందండి. అస్సాం దిస్పూర్ అన్నాడు, మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 4 అవుతుంది. సో ఈ యొక్క 3 రాష్ట్రాలతో పాటు మనకు మధ్యప్రదేశ్ భోపాల్లో ఏర్పాటు చేశారు, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి రాయ్పూర్లో, అదేవిధంగా మేఘాలయ ఉన్నటువంటి షిల్లాంగ్లో మనకు ఏర్పాటు చేయడం జరిగింది. సో జాతీయ ఎస్టీ కమిషన్కు సంబంధించినటువంటి ప్రాంతీయ కార్యాలయాలు భారతదేశంలో 6 రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. సో వీటిని కూడా చూసుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 2018 సంవత్సరంలో జాతీయ ఎస్టీ కమిషన్ని 102వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేశారు అన్న 102వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్లో ఆర్టికల్ 338B ప్రకారం సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు గురించి తెలుపుతుందన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో జాతీయ సామాజిక ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కమిషన్లో ఒక చైర్మన్, మెంబర్, సెక్రటరీతో పాటు 3 సభ్యులు ఉంటారని చెప్పేసి ఇచ్చాడండి. సో ఇక్కడ మనకు ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు 2008 సంవత్సరంలో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కి 102వ రాజ్యాంగ సవరణ ద్వారా
రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. మనకి 1993లో ఏర్పాటు చేయబడినటువంటి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ అనేటువంటిది ఒక చట్టబద్ధ సంస్థగా ఉండేది. సో మనకు 2018 సంవత్సరంలో 102వ రాజ్యాంగ సవరణ చేస్తూ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం జరిగింది. సో అప్పుడే మనకు జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ యొక్క పేరు కూడా మారుస్తూ సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కమిషన్గా పేరు మార్చడం జరిగిందండి. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కమిషన్ అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది. సో ఇది కూడా చూసుకోండి. సెకండ్ స్టేట్మెంట్లో మనకు ఆర్టికల్ 338B ప్రకారం సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు గురించి తెలుపుతుందని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. థర్డ్ స్టేట్మెంట్లో జాతీయ సామాజిక ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కమిషన్లో ఒక చైర్మన్, మెంబర్ సెక్రటరీతో పాటు 3 సభ్యులు ఉంటారని చెప్పేసి ఇచ్చాడు. మనకు థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి 1993లో ఒక చట్టబద్ధ సంస్థగా ఉండేది. 2018 సంవత్సరంలో దీనికి రాజ్యాంగ భద్రత కల్పించడం జరిగింది. సో ఇందులో ఒక చైర్మన్, ఒక మెంబర్ సెక్రటరీతో పాటు 3 సభ్యులు ఉంటారు. సో వీరిని నియమించేది రాష్ట్రపతి, అదేవిధంగా వీరిని తొలగించేది రాష్ట్రపతి, రాజీనామా సమర్పించాల్సింది రాష్ట్రపతికి, అదేవిధంగా నివేదిక ఇవ్వాల్సింది కూడా రాష్ట్రపతికి. సో ఈ అంశాలను చూసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్కి కేంద్ర క్యాబినెట్ హోదా ఉంటుంది. వైస్ చైర్మన్కి వచ్చేసి అంటే మెంబర్ సెక్రటరీకి వచ్చేసి సహాయక మంత్రి హోదా ఉంటుంది. 3 సభ్యులకు వచ్చేసి మనకు కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి హోదా ఉంటుంది. అదేవిధంగా చైర్మన్ అనేటువంటి వ్యక్తి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఎక్స్ అఫిషియో మెంబర్గా కొనసాగుతారండి. సో ఇవన్నీ అంశాలను చూసుకోండి. సివిల్ కోర్టు అధికార పరిధిని కూడా కలిగి ఉంటుంది. సో ఈ అన్ని అంశాలను యాడ్ చేసుకోండి. ప్రస్తుతం భారతదేశానికి సంబంధించి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ యొక్క చైర్మన్గా ఎవరు ఉన్నారనేటువంటిది మీరు కామెంట్ సెషన్లో కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి ఆర్టికల్ 340 ప్రకారం వెనుకబడిన తరగతుల అధ్యయనం కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేయవచ్చు అన్నాడు. 2 వచ్చేసి 1953 సంవత్సరంలో కాకాసాహెబ్ కేల్కర్ కమిషన్ని వెనుకబడిన తరగతుల అధ్యయనం కోసం ఏర్పాటు చేసినారు అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో 1978 సంవత్సరంలో బీపీ మండల్ కమిషన్ని వెనుకబడిన తరగతుల అధ్యయనం కోసం ఏర్పాటు చేశారు అన్నాడు. 2021 సంవత్సరంలో రోహిణి కమిషన్ని వెనుకబడిన తరగతుల అధ్యయనం కోసం ఏర్పాటు చేసినారు అన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో సరికాని వాక్యాన్ని గుర్తించమంటున్నాడు. ఆర్టికల్ 340 ప్రకారం వెనుకబడిన తరగతుల అధ్యయనం కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేయవచ్చు అని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఇంత ప్రీవియస్ క్వశ్చన్లో మనకు ఆర్టికల్ 338B ప్రకారం మనకు జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు రాజ్యాంగబద్ధ సంస్థగా గుర్తించడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఆర్టికల్ 340ని బేస్ చేసుకొని వెనుకబడిన తరగతుల అధ్యయనం కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేయడం గురించి ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది, చూసుకోండి. సెకండ్ స్టేట్మెంట్లో 1953 సంవత్సరంలో కాకాసాహెబ్ కేల్కర్ కమిషన్ని వెనుకబడిన తరగతుల అధ్యయనం కోసం ఏర్పాటు చేశారని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో దీన్ని ఆర్టికల్ 340ని ఆధారంగా చేసుకొని వెనుకబడిన తరగతుల అధ్యయనం కోసం ఏర్పాటు చేయబడినటువంటి తొలి కమిషన్గా మనకు కాకాసాహెబ్ కేల్కర్ కమిషన్ని అప్పుడు ఉన్నటువంటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. 1978 సంవత్సరంలో బీపీ మండల్ కమిషన్ని వెనుకబడిన తరగతుల అధ్యయనం కోసం ఏర్పాటు చేశారని చెప్పేసి ఇచ్చాడు. మనకు థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. 1978 సంవత్సరంలో మనకు బీపీ మండల్ అధ్యక్షతన అప్పుడు ఉన్నటువంటి జనతా ప్రభుత్వం ఈ యొక్క వెనుకబడిన తరగతుల అధ్యయనం కోసం ఈ యొక్క కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకు థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. 2001 సంవత్సరంలో రోహిణి కమిషన్ని వెనుకబడిన తరగతుల అధ్యయనం కోసం ఏర్పాటు చేశారని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫోర్త్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో ఇది మనకు రోహిణి కమిషన్ వచ్చేసి చూసుకున్నట్లయితే 2017 అక్టోబర్ 2న ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోహిణి కమిషన్ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం వచ్చేసి మనకు ఎన్డీఏ ప్రభుత్వం దీనికి సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఒక చైర్మన్తో పాటు 3 సభ్యులతో ఈ యొక్క కమిషన్ ఏర్పాటు చేస్తే తన యొక్క నివేదిక వచ్చేసి మనకు 2023 జూలై 31న తన యొక్క నివేదిక సమర్పించడం జరిగిందండి. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే కావాల్సినటువంటి ఆన్సర్ మనది ఆప్షన్ 4 అవుతుంది. కాకాసాహెబ్ కేల్కర్ కమిషన్కి సంబంధించినటువంటి అంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే కాకాసాహెబ్ కేల్కర్ కమిషన్ను 1953 జనవరి 29న ఏర్పాటు చేస్తే 1955 మార్చి 30న తన యొక్క నివేదికను సమర్పించడం జరిగింది. సో ఇందులో భాగంగా 2399 బీసీ కులాలను గుర్తించడం జరిగింది. 2399 బీసీ కులాలను గుర్తించింది. ఇందులో 833 తీవ్ర వెనుకబడినటువంటి కులాలుగా కాకాసాహెబ్ కేల్కర్ కమిషన్ గుర్తించడం జరిగింది. సో ఇందులో భాగంగా 4 అంశాలను పరిగణలోకి తీసుకొని వెనుకబడిన తరగతులను గుర్తించడం జరిగింది. సో ఇక 4 అంశాలు ఏంటంటే మనకు కులం ఆధారం అనేటువంటిది ఒక అంశము, అదేవిధంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలలో అసమాన ప్రాతినిధ్యం గల వెనుకబడినటువంటి తరగతులు, అదేవిధంగా వాణిజ్య వ్యాపార రంగాల్లో వెనుకబడినటువంటి తనం. సో ఈ 4 అంశాలను ఆధారంగా చేసుకొని వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి కులాలుగా మనకు 2399 బీసీ కులాలను గుర్తించడం జరిగింది. అందులో 833 తీవ్ర వెనుకబడినటువంటి కులాలుగా మనకు కాకాసాహెబ్ కేల్కర్ కమిషన్ గుర్తించడం జరిగిందండి.
కాకా సాహెబ్ కేల్కర్ కమిషన్ యొక్క సూచనలు మనం చూసుకున్నట్లయితే 1961 జనాభా లెక్కలు అనేటువంటిది కుల ప్రాతిపదికన చేయాలని చెప్పేసి తన యొక్క సూచనలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా బీసీ కులాలకి సాంకేతిక విద్యలో మరియు వృత్తి విద్యలో 70% రిజర్వేషన్ చేయాలని చెప్పేసి సూచించింది. అదేవిధంగా మనకు క్లాస్ 1 ఉద్యోగాలలో 25% రిజర్వేషను, అదేవిధంగా క్లాస్ 2 ఉద్యోగాలలో 33%, అదేవిధంగా క్లాస్ 3 ఉద్యోగాలలో 40% రిజర్వేషన్లను వెనుకబడిన తరగతులు కల్పించాలని చెప్పేసి మనకు కాకా సాహెబ్ కేల్కర్ కమిషన్ సూచించడం జరిగింది. సో ఈ కాకా సాహెబ్ కేల్కర్ కమిషన్ సంబంధించిన నివేదికలను ఆధారంగా 1965లో పార్లమెంట్లో చర్చ కూడా జరిగింది. కాకపోతే ఈ యొక్క సూచనలు కూడా మనకు ఆమోదించలేదండి. కాకా సాహెబ్ కేల్కర్ కమిషన్ యొక్క సూచనలను మనకు పార్లమెంట్ ఆమోదించలేదు. ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. బీపీ మండల్ కమిషన్ చూసుకున్నట్లయితే మనకు 1978వ సంవత్సరంలో ఏర్పాటు చేస్తే 1980 సంవత్సరంలో డిసెంబర్ 31న మండల్ కమిషన్ తన యొక్క నివేదికను సమర్పించింది. సో ఇందులో భాగంగా 11 అంశాలను పరిగణలోకి తీసుకొని మనకు వెనుకబడిన తరగతులను గుర్తించడం జరిగింది. సో ఈ యొక్క 11 అంశాలను 3 గ్రూపులుగా విడగొట్టడం జరిగిందండి. సో అందులో మనకు సామాజిక అంశాలు ఒక 4 అంశాలని, అదేవిధంగా మనకు విద్యాపరమైన అంశాలు 3 తీసుకోవడం, ఆర్థికపరమైనటువంటి అంశాలు ఒక 4. సో మొత్తం ఓవరాల్గా 11 అంశాలను పరిగణలోకి తీసుకొని వెనుకబడిన తరగతుల అధ్యయనానికి సంబంధించి చేయడం జరిగింది. సో మనకు బీపీ మండల్ కమిషన్ ప్రకారం 3743 బీసీ కులాలను మనకు బీపీ మండల్ కమిషన్ గుర్తించడం జరిగింది. సో మండల్ కమిషన్ వచ్చేసి మనకు వెనుకబడిన తరగతులకు 27% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి సూచించడం జరిగింది. ఓవరాల్గా మనకు బీపీ మండల్ కమిషన్ వచ్చేసి 40 సూచనలు చేయడం జరిగిందండి. సో ఈ అన్ని పాయింట్స్ కూడా యాడ్ చేసుకోండి. రోహిణి కమిషన్. సో రోహిణి కమిషన్ అనేటువంటిది 2017 అక్టోబర్ 2న ఏర్పాటు చేస్తే జూలై 31, 2023 సంవత్సరంలో తన యొక్క నివేదికను సమర్పించడం జరిగింది. రోహిణి వచ్చేసి మనకు ఢిల్లీ హైకోర్టుకు సంబంధించినటువంటి రిటైర్డ్ చీఫ్ జస్టిస్గా ఉన్నారు. సో ఇందులో ఒక చైర్మన్తో పాటు 3 సభ్యులతో ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఇది ఎక్కువగా మనకు ఓబీసీలలో ఉన్నటువంటి ఉపవర్గీకరణ సమస్యలపైన అధ్యయనం చేయడం జరిగింది. తన యొక్క నివేదికలో భాగంగా మనకు ఇచ్చినటువంటి అంశాలు చూసుకున్నట్లయితే రోహిణి కమిషన్ తన యొక్క నివేదికలో 97% ఉద్యోగాలు కేవలం 25% ఓబీసీ కులాలకు మాత్రమే అందిస్తున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే 25 కులాలకు మాత్రమే 97% ఉద్యోగాలు కల్పన జరుగుతుందని చెప్పేసి తన యొక్క నివేదికలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా 37% కులాలకు విద్యా ఉద్యోగ అవకాశాల్లో అసలు ప్రాతినిధ్యమే లేదు అని చెప్పేసి తన యొక్క నివేదికలో పొందుపరచడం జరిగిందండి. సో మనకి ఇక్కడ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఆధారంగా వెనుకబడిన తరగతుల అధ్యయనం కోసం ఏర్పాటు చేయబడిన తొలి కమిషన్ వచ్చేసి మనకు కాకా సాహెబ్ కేల్కర్ కమిషన్, రెండవ కమిషన్ వచ్చేసి మనకు బీపీ మండల్ కమిషన్, మూడవ కమిషన్ వచ్చేసి మనకు రోహిణి కమిషన్గా చూసుకోండి. రోహిణి కమిషన్ అనేటువంటిది నివేదికలో భాగంగా ఇచ్చినటువంటి అంశాలు ఏంటంటే 97% ఉద్యోగాలు కేవలం 25% కులాలకే దక్కుతున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా 37% కులాలకు అసలు విద్యా ఉద్యోగాలలో అసలు ప్రాతినిధ్యమే లేదని చెప్పేసి రోహిణి కమిషన్ తన యొక్క నివేదికలో తెలపడం జరిగింది. సో ఈ అన్ని పాయింట్స్ కూడా చూసుకోండి. ఈ వీడియోలో మనం క్వశ్చన్స్ వాటికి సంబంధించి జాతీయ ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, అదేవిధంగా మనకు ఓబీసీ కమిషన్కి సంబంధించినటువంటి అంశాలు చూస్తూ కొన్ని క్వశ్చన్స్ అనాలిసిస్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.